బ్యాక్ టు న్యూస్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. 8 రోజుల పాటు పోలీసుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపైన దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించిన అధికారులు కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హెచ్ఎండిఏ, రెరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై కూడా ఏసీబీ ఆరా తీయబోతోంది. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీ కోరిన నేపథ్యంలో 8 రోజుల పాటు అంటే రేపటి నుంచి శివబాలకృష్ణని కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి 99 లక్షల నగదుతో పాటు 2 కేజీల బంగారు ఆభరణాలు, సిల్వరు, అదేవిధంగా పలు డాక్యుమెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత అతను అరెస్ట్ అయిన తర్వాత బాధితులు ఒక్కొక్కరిగా ఏసీబీ అధికారుల ముందుకు హాజరవుతున్నారు. అతనిపై కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ గతంలో 2021-23 సంవత్సరంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ లేఅవుట్స్ కి అప్రూవల్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు డబ్బులు గడించి ఈ యొక్క అప్రూవల్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలతో దాదాపు గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 30 మంది అధికారులతో ఇతను చేతులు కలిపి ఈ యొక్క కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు గడించారనేది ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే గతంలో సోదాలు చేసి అతని ఇంట్లో దాదాపు 500 కోట్ల మేరకు ఆస్తులను కూడా గుర్తించారు. ఇక మరోవైపు అతని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇక బ్యాంక్ లాకర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, బినామీ పేర్లతో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఇప్పటికే పలువురు ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రేపటి నుంచి శివబాలకృష్ణని చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకొని ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన కేసులో చాలా మంది ఉన్నత అధికారుల పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ పాత్ర కావచ్చు, అరవింద్ కుమార్ పాత్ర కావచ్చు, వీటికి సంబంధించిన ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీటికి సంబంధించిన ఎవరెవరితో ఇతను కుమ్మక్కై హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో అవినీతికి పాల్పడ్డారు, వీటన్నిటిపై మాత్రం ఇంకా ఏసీబీ అధికారులు కూపీ లాగాలంటే ఖచ్చితంగా రేపటి నుంచి అతన్ని కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెళ్ళుకొచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఇప్పటికే డాక్యుమెంట్స్ కావచ్చు, కొన్ని విలువైనటువంటి విల్లాలు కావచ్చు, అదేవిధంగా ఫ్లాట్స్ కొనుగోలుకు సంబంధించిన దానిపై కూడా కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కూపీ లాగే అవకాశం పడితే రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి హెచ్ఎండి కోర్టు అనుమతితో రేపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కూడా ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. అయితే దాదాపు శివబాలకృష్ణతో పాటు 30 మంది టైఅప్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, మరి వీరికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఈ కస్టడీ విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతం అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి సమయంలో 2021-23 సమయంలో కొన్ని కోట్ల రూపాయలకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ సంబంధించిన విషయంలో నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ ఇచ్చారు. అతన్ని కస్టడీలో తీసుకుంటే మరికొన్ని పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది ప్రభుత్వ అధికారులతో ఇతను వ్యక్తిగతంగా అతను సంబంధించినటువంటి మొత్తం వివరాలు సమర్పించారు. వారి అండదండలతోనే ఇతను కోట్ల రూపాయలు దండుకున్నాడనేది ప్రధాన అభియోగం. ఇతను ఆదాయాన్ని మించిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారని గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో అతని ఇంట్లో సోదాలు చేశారు. అతని నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలు, బినామీ పేర్లతో ఉన్నటువంటి నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి మొత్తం 18 చోట్ల సోదాలు చేసి 500 కోట్ల పైబడే ఆస్తులను కూడా గుర్తించారు. ఇక స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 10 రెట్లు అదనంగా ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇక రేపటి నుంచి అతని కస్టడీలో తీసుకుంటే బ్యాంక్ లాకర్స్ సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా తన బినామీ పేర్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు కావచ్చు, మరోవైపు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ సంబంధించిన అధికారులకు సంబంధించిన వివరాలు కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీ లాగితే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అయితే రీసెంట్ గా మనం చూసాం, ఎప్పుడైతే మాజీ డైరెక్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని తెలిసిన వెంటనే ఈయన బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీసులకి. ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు కదా?
ప్రస్తుతం మనం చూడొచ్చు. అతను శివబాలకృష్ణ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారో ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా చాలా మంది బాధితులు, సూర్యప్రకాష్ అనేటువంటి ఒక బాధితుడు తన 6 ఎకరాల సంబంధించిన లేఅవుట్లో నిబంధనల విరుద్ధంగా ఇతర కంపెనీలకు అప్రూవల్ ఇచ్చే కోట్ల రూపాయలు దండుకున్నాడు. అప్పట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఆర్టీఐ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్ళినా కూడా ఎవరు కూడా పట్టించుకోకపోకుండా గాలికి వదిలేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ కావడం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్లో తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని ఇప్పుడున్నటువంటి బాధితులు కూడా, పెద్ద హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఈ రోజు చాలా మంది బాధితులు కూడా ఏసీబీ డీజీ సివి ఆనంద్ కలిసి తమ ఫిర్యాదులు అందించారు. ఖచ్చితంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి శివబాలకృష్ణపై పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించాలి, తమకు చాలా అన్యాయం చేశారు, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అధికారులు తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏసీబీ అధికారుల ముందు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక రేపటి నుంచి కస్టడీలో తీసుకున్న తర్వాత ఎవరైతే బాధితులు కంప్లైంట్ చేశారో దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది అధికారులు పరోక్షంగా తనకు సహాయ సహకారాలు అందించారో వారికి సంబంధించిన పాత్రపై కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. సంధ్య. ఓకే, రైట్ సునీల్.